హై ఆల్ గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను నా 56 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇవాళ నా 57th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసి ఫినిష్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? నా వీడియో చూస్తున్నవారు, నా 57th డే ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో చూస్తున్నవారు ఎవరైనా సరే కొద్దిగా మోటివేషన్ తెచ్చుకొని, కొద్దిగా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మీ బాడీ ఫిజికల్ ఫిట్నెస్ పైన, హెల్తీ లైఫ్ స్టైల్ పట్ల కొద్దిగా చేంజెస్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. డైలీ నేను నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను. సో ఆన్ దట్ గ్రాటిట్యూడ్ నోట్ టుడే అవర్ ఫ్యామిలీ ఈజ్ గ్రోయింగ్ లిటిల్ బై లిటిల్. మన ఫ్యామిలీ కొద్దిగా గ్రో అవుతోంది. సో టుడే వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 314 మెంబర్స్. సో ఎవరైతే కొత్తగా యాడ్ అయ్యారో, ఆల్రెడీ నా మీద ట్రస్ట్ అండ్ బిలీఫ్ ఉంచి ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నారో వారందరికీ పేరు పేరున మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియో కొద్దిగా ఎందుకో బ్లర్ వచ్చింది, నేను అంత గమనించుకోలేదు. మొత్తం అంత రికార్డింగ్ అంతా అయ్యాక, నా వర్కౌట్స్ మొత్తం అయిపోయాక చూసుకున్నాను. బట్ అప్పుడు ఇంకా చేసేది ఏమీ లేక అలాగే అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. ఇంకా ఇవాళ నేను నిన్న నా జాబ్ సెర్చ్ సిరీస్ అని చెప్పి స్టార్ట్ చేశాను కదా, నేను ఐబీఎంకి ఎలా సెలెక్ట్ అయ్యాను ఏంటి అని. సో ఇవాళ కూడా నేను అదే కంటిన్యూ చేస్తాను. అది కంటిన్యూ చేసే ముందు ఒక్క 5 minutes నేను కొద్దిగా డీవియేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకనంటే నా డ్యాన్స్ షార్ట్స్కి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. సో వాళ్ళకి కొద్దిగా స్ట్రాంగ్గా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ యాక్చువల్గా నేను కొంచెం కామ్ గోయింగ్, ఈజీ గోయింగ్ గర్ల్ అనమాట. బట్ అంటిల్ అన్లెస్ నా జోలికి వచ్చి నన్ను ట్రిగ్గర్ చేస్తే మాత్రము ఐ విల్ నెవర్ కీప్ సైలెంట్. నేను సైలెంట్గా ఉండే టైప్ అయితే అస్సలు కాదు. ఐఎమ్ సచ్ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ గర్ల్. ఎంత కామ్గా పీస్ఫుల్గా ఉంటానో, నన్ను ట్రిగ్గర్ చేస్తే మాత్రము ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ ప్రాపర్లీ అనమాట. సో కొంతమంది పేర్లు కూడా చెప్తాను నేను, బికాజ్ ఐ వాంటెడ్ టు హైలైట్ దెమ్. వాళ్ళు చేసినది వాళ్ళకి తెలియాలి. బికాస్ మీకు ఈ స్పెసిఫిక్ కంటెంట్ నచ్చలేదు అని అంటే యూ ఆల్వేస్ హ్యావ్ ద ఆప్షన్ టు స్వైప్ అవే. మీ ఫీడ్లోకి ఆ కంటెంట్ ఏదైతే మీకు నచ్చలేదు అది వచ్చింది అని అంటే జస్ట్ స్వైప్ చేసి వెళ్ళిపోవచ్చు కదా హ్యాపీగా, ఆరామ్సే. వై యూ వాంట్ టు కంప్లీట్లీ వాచ్ ద షార్ట్, కంప్లీట్లీ వాచ్ ద డ్యాన్స్ షార్ట్? అది కంప్లీట్గా వాచ్ చేసి ఆ కామెంట్ కింద పెట్టకపోతే మీకు వచ్చే నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కరి పేరు చెప్తాను. కురువ దివ్య ఒక్క షార్ట్ కింద సో సిల్లీ అని పెట్టారు. ఇంకొక షార్ట్ కింద ఆపు అమ్మో అని పెట్టారు. సో కురువ దివ్య పేరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మాత్రము మీ కామెంట్ బాక్స్లో కూడా ఈ కురువ దివ్య అనే ఒక పర్సన్ నుండి కామెంట్స్ వచ్చి ఉంటే ప్లీజ్ స్పీక్ అవుట్. ఇట్స్ ద టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనమాట. శామ్యూల్ సత్యసాక్షి బ్యాడ్ అనే కామెంట్ పెట్టారు ఒక షార్ట్కి. మౌనిక వడ్డినేని బ్యాడ్ అనే ఒక కామెంట్ పెట్టారు ఒక షార్ట్కి. పద్మా నునావత్, ఈ పద్మా నునావత్ గురించి నేను కొద్దిగా చెప్పాలి. పద్మా నునావత్ అనే ఒక మనిషి ఒక కామెంట్ ఏమో బ్యాడ్ అని పెట్టారు. ఫైన్, కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ నా రీల్స్ అన్నిటికీ పెడుతూనే ఉన్నారనమాట నెగిటివ్ కామెంట్సే. ఒక కామెంట్ ఏమో అమ్మో డ్యాన్స్ ఆపు చెయ్యకు అని చెప్పి, ఇంకొక కామెంట్ ఏమో లైక్ ఇలాగే కొంచెం సర్కాస్టిక్ స్మైలీ ఎమోజీ ఒకటి పెట్టారు. తర్వాత ఈ పద్మా నునావత్ అనే ఒక క్యాండిడేట్ తర్వాత అన్ని నా షార్ట్స్ అన్నీ చూస్తూ నాది ఒకటి నేను కాలేజ్లో గెస్ట్ లెక్చర్ ఇచ్చినటువంటి షార్ట్ కిందికి వెళ్ళి అది చూసినట్టున్నారు. తర్వాత మళ్ళీ కామెంట్ చేశారనమాట, మీరు టీచరా, మీరు ప్రొఫెసరా అని చెప్పి కామెంట్ పెట్టారు. వై ఐ వాంట్ టు ఆన్సర్ యూ మ్యాన్ ఆర్ విమెన్ హూ ఎవర్ ఇట్ ఈస్. ఇంకా ఈ కురువ దివ్య అయితేనేమి, శామ్యూల్ సత్యసాక్షి అయితేనేమి, మౌనిక వడ్డినేని అయితేనేమి, పద్మా నునావత్ అయితేనేమి, సో వీళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరేమి రాజులు రాణులు కాదు, నేనేమి ఆస్థాన నర్తకీమణిని కాదు మీ దర్బార్లో. మీరు జడ్జ్మెంట్ ఇస్తే నా డ్యాన్స్ చూసి మీరు మీ జడ్జ్మెంట్ నేను తీసుకోవడానికి. హూ ఆర్ యూ టు జడ్జ్ మీ మ్యాన్ ఆర్ విమెన్? మీరెవరండి నన్ను జడ్జ్ చేయడానికి?
ఈ 4 మెంబర్స్ ఉన్నారు కదా! ఇంకా ఒక ఇద్దరు పెట్టారు ఇలాగే కామెంట్స్. బట్ నేను వాళ్ళని లైట్ తీసుకున్నాను. అప్పుడు నేను ఇంత స్క్రీన్ షాట్స్ క్యాప్చర్ చేయలేదు. ఐ డోంట్ వాంట్ టు ఈవెన్ డిస్కస్ అబౌట్ ఇట్. బికాజ్ వాళ్ళు జస్ట్ ర్యాండమ్‌గా ఏదో ఒక షార్ట్‌కి అలా పెట్టేసి వదిలేశారు. బట్ దీస్ ఆర్ ద పీపుల్ కంటిన్యూస్‌లీ గివింగ్ ద నెగెటివ్ కామెంట్స్ అనమాట. మీరు రాజులు, రాణులు కాదు. నేనేమి ఆస్థాన నర్తకిమణిని కాదు. నేను చేశానా, చేయలేదా అని జడ్జిమెంట్ ఇస్తే నేను తీసుకోవడానికి. మోరోవర్ నాకు చాలా నవ్వొస్తుంది. ఇంకా ఈ కురువ దివ్య సో సిల్లీ అని పెట్టారు కదా! మీ లైఫ్‌లో మీరున్నంత సిల్లీగా అయితే నేను లేను. ఐ హావ్ అచీవ్డ్ సో మచ్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ యామ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ సో మచ్ ఇన్ మై లైఫ్. నేను నా లైఫ్‌లో చాలా అచీవ్ చేశాను సో ఫార్. నేను ఇంకా అచీవ్ చేస్తూనే ఉన్నాను. నేను చేస్తూనే ఉంటాను కూడా. అంటిల్ మై లాస్ట్ బ్రీత్. మీలాగా ర్యాండమ్‌గా ఎళ్ళేసి అందరికీ సో సిల్లీ అని కామెంట్ చేసేంత సిల్లీ లైఫ్‌లో అయితే నేను లీడ్ చేయట్లేదు. రైట్? గాట్ ఇట్? ఇంకా ఈ మిగతా ముగ్గురికి కూడా నేను నా ప్రొఫెషనల్ లైఫ్‌లో నేను అచీవ్ చేసినంత సక్సెస్‌ని, నేను అచీవ్ చేసినన్ని అప్రిషియేషన్ ఈమెయిల్స్‌ని నేను మీకు పెట్టానంటే, మీకు చూయించానంటే, నేను స్క్రీన్ షాట్స్ తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశాను అనంటే, మీరు చదువుకున్నవారో చదువుకోని వారో నాకు తెలీదు కానీ, మీరు చదువుకోని వారైతే అసలు ఆ మెయిల్స్ ఏంటివి అని అర్థం చేసుకునేకే చచ్చిపోతారు. ఒకవేళ చదువుకున్న వారే అయితే ఆ మెయిల్స్ ఇన్ని బొచ్చుడు మెయిల్స్ ఉన్నాయి. అప్రిషియేషన్ మెయిల్స్, టీడీ పార్ట్నర్ అవార్డ్, ఎక్సలెన్స్ అండ్ ఎమినెన్స్ అవార్డ్స్, ఇలా చాలా మెయిల్స్ ఉన్నాయి. డైరెక్ట్ ఏటీఎన్టీ క్లయింట్స్ నుండి డైరెక్ట్ అప్రిషియేషన్ మెయిల్స్. నేను ఏటీఎన్టీ నుండి వేరే ప్రాజెక్ట్కి మూవ్ అయ్యేటప్పుడు డైరెక్ట్ బిజినెస్ పార్ట్నర్స్ వాళ్ళు, మేరీ డోరియన్ అని చెప్పి, టెరీ ప్రోయిజల్ అని చెప్పి, వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ వుడ్ లైక్ టు మీట్ యూ ఇన్ పర్సన్ అని చెప్పారు. అలా అంత ఈజీగా అది అచీవ్ చేయలేరు ఎవరు. ఇట్ కమ్స్ త్రూ అవర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. సో నేను హార్డ్ వర్క్ చేశాను, నేను డెడికేషన్గా ఉన్నాను నా ప్రొఫెషనల్ కెరీర్లో, నా వర్క్ లైఫ్లో. ఇది నేను ఎందుకు స్టార్ట్ చేశాను అని నేను చాలా సందర్భాల్లో నేను చెప్పాను. బికాస్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈజ్ ద ప్రైమరీ థింగ్. ఇవాళ రేపు మనం ఎన్ని జాబులు చేసామా, ఎంత డబ్బులు మూటలు కట్టి పక్కన పెట్టామా, ఎంత శాలరీ గెయిన్ చేస్తున్నామా, నెల ఎంత సంపాదిస్తున్నామా, వీటన్నిటికంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను వర్కౌట్స్ చేసుకుంటూ, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ, హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మా మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు నేను ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఆ అవేర్నెస్ అన్నది ప్రజలకి తీసుకెళ్ళాలి. మా మదర్ అవేర్నెస్ లేక షీ వెంట్ ఇన్ టు స్టేజ్ 2B. అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినది. డాన్స్, మ్యూజిక్, ఐ లవ్ మ్యూజిక్. నాకు సింగింగ్, డాన్సింగ్ నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుండి ఎక్కడైనా పాట వస్తుందంటే నాకు తెలియకుండానే కాలు అలా రిధమ్గా మూమెంట్ అనేది వస్తూ ఉండేది. బట్ అప్పుడున్న ఫోబియాకి, అప్పుడున్న సిచ్యుయేషనల్ ఫియర్స్కి, సొసైటల్ ఆ భయాలకి ఎప్పుడు ఎక్కడ నేను డాన్స్ చెయ్యలేదు. టుడే ఆఫ్టర్ డెలివరింగ్ 2 గర్ల్స్ నాకు ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని ఇవాళ నేను ఇది చేస్తూ ఉన్నాను అని అంటే బికాస్ ఐ లవ్ డాన్సింగ్, ఐ లవ్ సింగింగ్. నాకు మ్యూజిక్ అంటే ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల నేను చేస్తూ ఉన్నాను. హూ ఆర్ యూ టు స్టాప్ మీ? మీరెవరండి ఆపమ్మని చెప్పడానికి? ఆపు అమ్మో, అబ్బా, మీరు ఆపమంటే నేను ఆపేస్తానా? నేను ఆపేయాలా? అసలు ఎందుకు ఆపాలి? నాకు ఒకానొక టైంలో నాకు అనిపించింది అనమాట, డాన్స్ చేసుకోవడము అనేది ఒక హాబీ. అది మన స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గిస్తుంది, మన ఫిజికల్ ఫిట్నెస్కి కొద్దిగా మోటివేట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ఎవరిని వారు ప్రేమించుకొని వారికి నచ్చిన పని చేస్తారో, విత్ ఇన్ అవర్ బౌండరీస్, మన లిమిట్స్లో మనం ఉంటూ, మన బౌండరీస్లో మనం ఉంటూ, క్రాస్ చేయకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా, మన ఫ్యామిలీ రూల్స్ రెగ్యులేషన్స్కి అబైడ్ అవుతూ, అంటే కట్టుబడి ఉంటూ ఏది చేసుకున్నా అది మన డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ని జనరేట్ చేస్తుంది. ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై హ్యాపీ హార్మోన్. వాట్ ఆర్ యూ డూయింగ్? సో ఇంకా ఇప్పుడు బ్యాడ్ అని పెట్టారు కదా. ఓకే ఫైన్, మై డాన్స్ ఈజ్ వెరీ బ్యాడ్. ఓకే ఫైన్, నేను అగ్రీ చేస్తాను, నేను ఒప్పుకుంటాను. యూ డూ ఇట్ గుడ్, యూ డూ ఇట్ ఎక్స్ట్రాడినరీ, యూ డూ ఇట్ సో ఆసమ్, మార్వెలస్. మీరు ఎక్స్ట్రాడినరీగా చాలా బాగా చేసి మీరు పెట్టుకోవచ్చు కదా మీ ఛానల్లో. ఐఎమ్ సీరియస్లీ సేయింగ్, మీరు బాగా డాన్స్ చేసి గో గెట్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్కి నామినేట్ అవ్వండి. హూ ఆర్ గోయింగ్ టు స్టాప్ యూ? నో వన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ యూ కదా.
నేను నా అప్రిషియేషన్ మెయిల్స్ అన్నీ మీ ముందర పెట్టానంటే నిజంగా ఊరేసుకొని చచ్చిపోతారు. బికాస్ యూ కాంట్ ఈవెన్ అచీవ్ దట్ మచ్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇంకా సో ఇలా అందరికీ ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతూ, నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఏం ఏమొస్తుంది మీకు? ప్లీజ్ గో ఫైండ్ సమ్ జాబ్. ఓకే, ఏదైనా వెళ్ళి ఒక పని చూసుకోండి, పని చేసుకోండి. అది మీకు హ్యాపీ హార్మోన్స్ని జనరేట్ చేస్తుంది, మీ లైఫ్లో సెటిల్మెంట్ ఇస్తుంది. అంతేకాని ఏదైనా ఒక పని చేసుకునే వాళ్ళని ఇలా డిస్కరేజ్ చేస్తూ ఇలా నిరుత్సాహపరచద్దండి. నేనేదో నిరుత్సాహపడిపోయానని కాదు. నో వన్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ మీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్. ఇంకా మేబీ 6 years బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నాకు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఉంటే, ఎవరైనా ఇలాంటి చెత్త మొహాలు ఎవరైనా చెత్త కామెంట్స్ పెట్టి ఉంటే, అప్పటికి నాకున్న ఆ షార్ట్ టెంపర్కి వీడియోస్ అన్ని డెలీట్ చేసి, ఛానల్ డెలీట్ చేసి, ఎవ్వరు ఎలా పోతే నాకేంటి అని చెప్పి ఐ వుడ్ హ్యావ్ లివ్డ్ ఇన్ మై ఓన్ హ్యాపీ వరల్డ్. బట్ టుడే ఐఎమ్ మోర్ పవర్ఫుల్, మోర్ స్ట్రాంగ్, బోత్ ఫిజికలీ అండ్ ఎమోషనల్లీ. ఫిజికల్గా, మెంటల్గా టుడే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్. దీస్ నెగిటివ్ కామెంట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు హర్ట్ మీ ఇన్ ఎనీ వే. ఈ కామెంట్స్ ఎవరైతే పెట్టారో వారు నన్నేమి హర్ట్ చేయబోరు. నేనేమి అవి చూసి ఆ కామెంట్స్ చూసి హర్ట్ అయ్యేంత వీక్ మైండెడ్ అయితే కాదు టుడే. నేను నాకు వచ్చే పాజిటివ్ కామెంట్స్ని, నాకు వచ్చే నెగిటివ్ కామెంట్స్ని నేను ఈక్వల్గా చూస్తానని చెప్పడానికి ఒక నిదర్శనం అనమాట. నాకు మీ కంటెంట్ చాలా బాగుంది, యోగా ఆసనాస్ చాలా చక్కగా చూపిస్తున్నారు అని కామెంట్స్ పెట్టిన వారి గురించి నేను డిస్కస్ చేసినప్పుడు నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి కూడా నేను డిస్కస్ చేయాలి కదా. యా, ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్. మీ పని మీరు చూసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు, ఎదుటి వ్యక్తులు కూడా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఐఎమ్ మోర్ స్ట్రాంగ్, మోర్ పవర్ఫుల్ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్. అప్పుడు 6 years బ్యాక్ నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నా మైండ్ సెట్ అండ్ వే ఆఫ్ డీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉండేదో నాకు తెలియదు. కానీ టుడే మై వే ఆఫ్ డీలింగ్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని డీల్ చేసే పద్ధతి ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్ ఇన్ యువర్ కామెంట్స్. ఓకే, అంత బాగా మీకు డ్యాన్స్ వస్తే మీరు మూసుకొని మీ ఛానల్లో మీరు డ్యాన్స్ చేసుకొని గెట్ నామినేటెడ్ ఫర్ ఆస్కార్స్, గెట్ నామినేటెడ్ ఫర్ నేషనల్స్ కదా. మెడల్స్ తెచ్చుకోండి వెళ్ళి, మీకు అంత బాగా వస్తే. సరే, మీరు బ్యాడ్ అని పెట్టారు. నేను అందరిలాగా అంటే ఇలా మీతో గుడ్ అనిపించుకోవాలని చెప్పి గంపలు మేకప్ వేసుకొని డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో డ్యాన్స్ చేయడానికి ఇదేమీ డ్యాన్స్ షో కాదు, ఇదేమీ ఫ్యాషన్ షో కాదు. నేను ఇక్కడ రన్ చేస్తుంది హెల్త్ అండ్ ఫిట్నెస్ ఛానల్. మై ప్రైమరీ కంటెంట్ ఈస్ హెల్త్ అండ్ ఫిట్నెస్. సో టుడే ఈస్ మై లాస్ట్ డే దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ నెగిటివ్ కామెంట్స్. నెక్స్ట్ టైం ఎవరైనా సరే, హూ ఎవర్ ఈస్ గోయింగ్ టు పుట్ ఎన్ నెగిటివ్ కామెంట్ ఆన్ మై ఛానల్ ఆర్ మై షార్ట్స్, the dealing of such negative comments will be entirely different. So please mind your business. I am again saying, okay? Yeah, that's all for those crooked minded people. I wanted to highlight them because వీరు ఇంకొకరి ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టాలంటే కొద్దిగా ఆలోచించగలగాలి. ఎందుకు ఇలా నెగిటివ్ కామెంట్స్ మనం పెట్టి వాళ్ళ జాబ్కి కొద్దిగా డిస్ట్రాక్షన్ క్రియేట్ చేయాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి రావాలి. లేదనంటే ఇలాగే వెళ్ళి ర్యాండమ్గా ఎవరికి పడితే వాళ్ళకి పెడుతూనే ఉంటారు. అసలు కంటెంట్ ఏంటని చూడకుండా హౌ డేర్ యూ పుట్ సచ్ నెగిటివ్ కామెంట్స్? హూ గేవ్ యూ సచ్ రైట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గో వాచ్ యువర్ ఫేవరెట్ కంటెంట్ కదా. యా, ఐఎమ్ సో సారీ ఫర్ మై ఫేవరెట్ వాచర్స్. నా కంటెంట్ ఇష్టంగా వాచ్ చేసే వాళ్ళందరినీ ప్లీజ్ దయచేసి కొంచెం క్షమించండి. ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దెమ్ బికాజ్ అసలు ఛానల్లో కంటెంట్ ఏంటి అని చూడకుండా ఎలా అలా ర్యాండమ్గా వచ్చి సో సిల్లీ అంట. అంత సిల్లీగా ఉందా నీ లైఫ్? నా లైఫ్ అయితే అంత సిల్లీగా లేదు. కురువా దివ్య గారు, ప్లీజ్ మీ లైఫ్ సిల్లీగా ఉన్నంత మాత్రాన అందరి లైఫ్ సిల్లీగా ఉందని అనుకోవద్దండి. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. సో ఆ స్టేజ్లో ఉన్నట్టున్నారు. ప్లీజ్ గో కన్సల్ట్ యువర్ డాక్టర్ వన్స్. ఓకే,
సో నిన్న నేను ఐబీఎం జాబ్ సెర్చ్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. సో అలా నేను నాకు ఐబీఎంలో హెచ్ఆర్ వెల్కమ్ టు ఐబీఎం సువర్ణ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ మై టర్నింగ్ కెరీర్ అనమాట. తర్వాత చెన్నైలో జాయినింగ్ డేట్ ఇచ్చారు. నేను ఈలోపు నాకు మధ్యలో హోల్డ్ పెట్టారు కదా. తర్వాత ఈలోపు వేరే కంపెనీస్కి అటెండ్ అయ్యాను. బట్ ఐబీఎం లాంటి ఎంఎన్సీని ఎవరు వదులుకోవాలనుకుంటారు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఐబీఎం ఓన్లీ అనమాట టు జాయిన్. సో ఐబీఎంలో చెన్నైలో జాయిన్ అయ్యేకి ముందు వాడు ఇప్పుడు హోల్డ్లో పెట్టినప్పుడు మళ్ళీ పిలుస్తాడా లేదా అని డైలమా ఉంటుంది కదా. సో ఆ గ్యాప్లో నాకెంతో ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామికి నేను ఆకుపూజ చేయిస్తాను, ఆకుపూజ కట్టిస్తానని చెప్పి మొక్కుకొని ఉన్నాను. సో నేను బిఫోర్ గోయింగ్ టు జాయిన్ మై ఐబీఎం చెన్నై లొకేషన్ నేను ఆంజనేయ స్వామికి ఆకుపూజ కట్టించి మనస్ఫూర్తిగా హోల్ హార్టెడ్గా అంతా మంచి జరగాలి అన్న పాజిటివ్ మైండ్తో చెన్నైకి వెళ్ళానమాట. మా నాన్నగారు వచ్చి డ్రాప్ చేశారు. అలా జాయిన్ అయిన తర్వాత జాబ్ రావడము ఎంత ఈజీ ఆర్ కష్టమో ఆ వచ్చిన జాబ్ని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం కూడా ద సేమ్ ఈజీ ఆర్ టఫ్ జాబ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఐబీఎంలో సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని టిపికల్ రౌండ్స్ కండక్ట్ చేస్తారు, ఎంత సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా. జాయిన్ అయ్యాక కూడా దే గివ్ ట్రైనింగ్ అనమాట. ఒక 2 months అలా ట్రైనింగ్ ఇస్తారు మనకి స్పెసిఫైడ్. ఇప్పుడు వాళ్ళు కంపల్సరీ మనల్ని డెవలపర్గానే చూడాలి, డెవలపర్గానే పెట్టాలి రోల్ అని అనుకున్నప్పుడు డెవలపర్ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఆ పీరియడ్లో టెస్టర్స్ ఎవరైనా రిజైన్ చేసి అలా ఉంటే టెస్టింగ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందనంటే టెస్టింగ్ సైడ్ ట్రైనింగ్ ఇప్పిస్తారనమాట. సో మా బ్యాచ్కి లైక్ నియర్లీ 30 to 40 మెంబర్స్కి టెస్టింగ్ ట్రైనింగ్ ఇప్పించారనమాట. సో మనకి తర్వాత అయినా అరే ఇప్పుడు మేము టెస్టింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, తర్వాత మళ్ళీ డెవలపర్ ట్రైనింగ్ ఇస్తారా అంటే మనకి ఇప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు కదా అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో అట్లీస్ట్ వాళ్ళు ఒక టైం పీరియడ్ డిసైడ్ చేస్తారనమాట. ఒక 6 months కానీ ఒక 8 months కానీ అలా మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ దట్ ఫెసిలిటీ టు చేంజ్ ఓవర్ ద రోల్ అనమాట. తర్వాత డెవలపర్కి కూడా షిఫ్ట్ అయ్యే వెసులుబాటు కల్పిస్తారు వాళ్ళే. సో అలా తర్వాత ఈ 2 months ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది కదా. ఈ 2 months ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్. సో ఈ ట్రైనింగ్ పీరియడ్లో చాలా వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, కొన్ని రకాల ఆన్లైన్ టెస్ట్లు పెడతారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎగ్జామ్స్ పెడతారు. సో అవన్నీ క్లియర్ చేస్తేనే మన జాబ్ గ్యారెంటీ అనమాట. ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన వారికి ఎవరికైనా తక్కువ స్కోర్ వస్తే వారికి మళ్ళీ సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ అలా ఇస్తారు. థర్డ్ ఛాన్స్లో కూడా క్లియర్ అవ్వకపోతే దే ఆర్ అవుట్ ఆఫ్ ఐబీఎం. సో అలా కొంతమంది ఒకరు ఇద్దరు అలా మా బ్యాచ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేవు అని చెప్పి దే సెండ్ దెమ్ బ్యాక్ అనమాట. అలా ఎగ్జామ్స్ అప్పుడు మనకి బీటెక్ చేసిన వారికి అందరికీ చాలా తెలిసిన విషయమే కదా డమ్స్ కలెక్ట్ చేసుకోవడము. సో డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఐబీఎం బ్రాంచెస్లో ఈ గ్రాడ్యుయేట్ హైయర్స్ ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ ట్రైనింగ్ సెషన్స్ జరిగేటప్పుడు ఈ ఆన్లైన్ అసెస్మెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ లొకేషన్స్వి డంప్స్ కలెక్ట్ చేసుకునేవారు అనమాట. సో బీటెక్ చేసే వాళ్ళకి అందరికీ సెమిస్టర్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ డంప్స్ కలెక్షన్ అన్నది ఎంత ఇష్టమైన జాబో అందరికీ తెలుసు. టెక్స్ట్ బుక్ చదివితే ఒక 1 hourలో అయిపోయేది. అదేంటో మరి డంప్స్ చదవడానికి 5-6 గంటలు పడుతుంది. అయినా కూడా డంప్సే చదివి మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ తీసుకునే వాళ్ళము. ఆ రోజులు తలుచుకుంటే నవ్వు వస్తుంది ఇప్పుడు. అవుట్ ఆఫ్ అంటే 20కి 20 వచ్చాయంటే అబ్బా 20కి 20 వచ్చాయని ఎంత సంబరపడిపోయే వాళ్ళము. ఇంకా అలా ఆ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. ఆ ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తూ తర్వాత మనము అంతా ఇంకా కన్ఫర్మ్, మన పొజిషన్ కన్ఫర్మ్ అన్నప్పుడు మనల్ని ఒక ప్రాజెక్ట్కి అసైన్ చేస్తారు, అలొకేట్ చేస్తారు. నన్ను అసైన్ చేసిన ప్రాజెక్ట్ అయితే AT&T, మా టీం నేమ్ వచ్చేసి రోమ్ అనమాట. సో ఈ రోమ్ అనేది ఒక ఇంటర్నల్ అప్లికేషన్ అనమాట. లైక్ ఫస్ట్ నేను వర్క్ చేసిన టెక్నాలజీ వచ్చేసి సిబెల్ CRM. సో ఇలా
తర్వాత రోమ్ ప్రాజెక్ట్‌లో టెస్టింగ్ నేను ఒక 2 ఇయర్స్ చేశాను. తర్వాత నేను లైక్ AT&T కొద్దిగా హెక్టిక్ అనమాట. అంటే యూఎస్ ప్రాజెక్ట్స్ ఏవైనా కూడా కొద్దిగా టైం ఓవర్‌లాప్ ఉంటుంది కదా! సో, ఆ టైమింగ్‌కి అనుగుణంగా మనం వర్క్ చేయాల్సొచ్చినప్పుడు మన ఐఎస్‌టీ టైమింగ్స్‌కి యూఎస్ టైమింగ్స్‌కి అలైన్ అయ్యే టైమింగ్స్‌లో వర్క్ చేయాల్సొస్తుంది. సో, అలా లేట్ నైట్ కాల్స్ తీసుకోవడము చెన్నైలో ఉన్నప్పుడు నాకు కొద్దిగా హ్యూమిడిటీ నా స్కిన్ బేసిక్‌గా చాలా సెన్సిటివ్ అనమాట. సో, నాకు ఫేస్ మీద కొద్దిగా ర్యాషెస్ స్టార్ట్ అయ్యి, ఆ ఫుడ్ సరిగ్గా పడక, సో, నేను బెంగుళూరు షిఫ్ట్ అవ్వాలి అన్న ఇంటెన్షన్‌తో తర్వాత నేను ప్రాజెక్ట్ చేంజ్ అయ్యాననమాట. సో, AT&T వాస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. AT&Tలో వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాను. సో, AT&T వాస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత నేను బెంగుళూరుకి షిఫ్ట్ అయినప్పుడు ఐ చేంజ్ టు TD బ్యాంక్ అనమాట. TD బ్యాంక్ అంటే టొరంటో డొమినియన్ బ్యాంక్ అనమాట. ఇట్ ఈస్ ఎ కెనడా బేస్డ్ బ్యాంక్. అక్కడ కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ TD బ్యాంక్ ఈజ్ వెరీ గ్రేట్ అండ్ వెరీ చాలా మంచి ఎన్వైర్న్మెంట్ అనమాట. అక్కడ మేనేజర్స్ కానీ, అక్కడ టీమ్ మొత్తము చాలా సపోర్టివ్‌గా, చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉండేవారు. ఐ కుడ్ రికలెక్ట్ సమ్ ఆఫ్ మై మేనేజర్స్ నేమ్స్. రంజన్ పానిగ్రాహి, జేమ్స్ లామ్ ఫ్రమ్ కెనడా, టొరంటో. హీ ఈస్ ద TD బ్యాంక్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ మేనేజర్స్ అనమాట. సో, ఆయన ఒకసారి ఇలా TD పార్ట్నర్ అవార్డ్ షేర్ చేశారు. ఆ మెయిల్స్ అన్నీ ఇంకా ఉన్నాయి నాతో. లైక్ ఐ హ్యావ్ సేవ్డ్ దెమ్ అనమాట ఇన్ మై జీమెయిల్. లైక్ సమ్ ఆఫ్ ద మెమరబుల్ అచీవ్‌మెంట్స్ అన్నట్టు నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మా పిల్లలకి చూపిస్తే, "అబ్బా! నువ్వు ఇంత చేసావా" అని ఎక్కడ అంటారో అని చెప్పి అవి నాతోనే అలాగే అట్టి పెట్టేసుకున్నాను. బికాస్ దోస్ ఆర్ మై అచీవ్‌మెంట్స్ అనమాట. సో, ఎవరైతే ఈ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారో అలాంటి వారికి చూపిద్దాము అన్న ఇంటెన్షన్‌తో కూడా మేబీ పెట్టుకొని ఉన్నానేమో. యాహ్! ఈ నెగెటివ్ కామెంట్స్ పెట్టారు కదా! వీళ్ళందరూ తెలుగువారే. నన్ను ఎక్కువ బాధ పెట్టిన విషయం కూడా అదే అనమాట. ఇప్పుడు వేరే ఇప్పుడు లొకేషన్ బ్యారియరో వేరే డిఫరెంట్ రీజియన్ నుంచి వచ్చిన వారు పెట్టి ఉంటే మేబీ నేను అంత ఫీల్ అయ్యేదాన్ని కాదేమో. తెలుగువారయ్యుండి తెలుగు పేర్లు పెట్టుకొని కామెంట్ పెడుతున్నారు చూడండి. అస్సలు నాకొక పాట గుర్తొస్తుంది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది. నాకు ఆ పాట ఇంక గుర్తులేదు. సో, ఆ పాట గుర్తొస్తుంది నాకు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మన తెలుగు జాతికి ఎందుకండి చెడ్డ పేరు తీసుకొనొస్తారు? మన జాతికి గర్వకారణంగా మనమే నిలబడాలి కదా! ఒక తెలుగు సోదరి కానీ, సోదరుడు కానీ, ఇంకొక తెలుగు సోదరీమణులని ఎలా ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టి ఇది చేస్తారు? వేరే స్టేట్స్‌కి కానీ, వేరే రీజియన్స్‌కి కానీ వెళ్లి చూడండి ఒకసారి. ఎంత రీజినాలిటీ ఫీలింగ్‌తో ఉంటారో వాళ్ళు. ఇప్పుడు ఎక్కడో ఎందుకు నేను చెన్నై లొకేషన్‌లో వర్క్ చేశాను కదా! ఒక తెలుగు పర్సన్ ఇంకొక తెలుగు పర్సన్‌ని ట్రీట్ చేసే విధానంతో పోలిస్తే, ఒక తమిళియన్ ఇంకొక తమిళియన్‌ని ట్రీట్ చేసే విధానము ఈజ్ ఎంటైర్‌లీ డిఫరెంట్. దే హ్యావ్ దట్ సిస్టర్ బ్రదర్ బాండింగ్ అనమాట. ఇప్పుడు తెలుగు వాళ్ళని ఏదో అంటున్నానని కాదు. ఇక్కడ తెలుగు వారిని ఏదో అనడం వల్ల నాకేమీ రాదు. మనకి ఎందుకో అంత బాండింగ్ ఉండదేమో, అంత కనెక్షన్ ఉండదేమో, తెలుగు వారిని తొక్కేయాలని చూస్తారేమో అన్న విధంగా బిహేవ్ చేస్తారనమాట. అది ఎందుకు చేస్తారో ఏమో. ఇది ఒక్కసారి 2 సార్లు కాదు, చాలా సందర్భాల్లో ఇది అనిపించింది కాబట్టి ఐ వాంటెడ్ టు స్పీక్ ఇట్ ఔట్. నేను నిజంగా తమిళనాడులో ఉన్నప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు సిస్టర్ బ్రదర్ బాండింగ్ అనేది వారికి ఎక్కువ ఉందేమో. దే దే రియలీ ఫీల్ దే ఆర్ బ్లడ్ రిలేషన్ అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఈవెన్ దో దే ఆర్ జస్ట్ కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్. అలా ఉంటుంది వాళ్ళ రిలేషన్. అలాంటి రిలేషన్స్ నుంచి మనం చాలా నేర్చుకోవాలి. సో, అలా ఐబీఎంకి సెలెక్ట్ అయిపోయి, అలా జాయిన్ అయిపోయి, అలా అంతా వర్క్ చేసుకుంటూ బాగా హ్యాపీగా అలా TD బ్యాంక్ షిఫ్ట్ అయిన తర్వాత నెక్స్ట్ నేను బ్రదర్ ఇంటర్నేషనల్ యూరోప్ అనే ఒక ప్రాజెక్ట్‌కి షిఫ్ట్ అయ్యాను TD బ్యాంక్ నుండి.
ఇది ఎప్పుడు జరిగింది అనంటే టీడీ బ్యాంక్ అయిన తర్వాత నేను నా ఫస్ట్ బేబీని క్యారీ చేస్తూ ఉన్నాను. సో, ఎంఎల్‌లో అంటే మెటర్నిటీ లీవ్ ఇస్తారు కదా! సో, మెటర్నిటీ లీవ్ తీసుకున్నప్పుడు తర్వాత మనల్ని బెంచ్ మీద కూర్చోబెడతారు కొద్ది రోజులు. సో, వెన్ ఐ వాజ్ ఆన్ బెంచ్ ఐ హ్యాడ్ ద ఆప్షన్ టు సెలెక్ట్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్స్‌లో ఒక బెస్ట్ ప్రాజెక్ట్‌ని చూస్ చేసుకొని మనం ఆ ప్రాజెక్ట్‌లో జాయిన్ అవ్వచ్చనమాట. సో, అలా ఈ బ్రదర్ ఇంటర్నేషనల్ యూరోప్ అనే ప్రాజెక్ట్‌కి నేను జాయిన్ అయ్యాను. ఆ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినప్పుడు 2 ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను. అప్పుడు నాకు లండన్, మాంచెస్టర్ ఆఫర్ ఒకసారి ప్రొవైడ్ చేసుండినారు. బట్ ఫార్చునేటో, అన్‌ఫార్చునేటో నాకు తెలీదు. ఐ వాస్ క్యారింగ్ మై సెకండ్ చైల్డ్ అనమాట. ఐ వాస్ థర్డ్ మంత్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఐ డిసైడెడ్ నాట్ టు ట్రావెల్. ఇంకోటేమంటే ఈ ప్రాసెస్‌లోనే ఐ ప్లాన్ టు షిఫ్ట్ కంపెనీ యాస్ వెల్ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ 7 years కంటిన్యూయస్‌లీ ఫర్ ఐబీఎం. ఇన్ ఆర్డర్ టు ఎక్స్‌ప్లోర్ బెటర్ ఆపర్చునిటీస్ ఐ ట్రైడ్ షిఫ్టింగ్ ద కంపెనీ. సో, నేను వెల్స్ ఫార్గోకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఇంటర్వ్యూస్ ఇచ్చి నేను సెలెక్ట్ అయ్యాను. మీన్ వైల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా నిన్నటి రోజు, మనం ఒక కంపెనీకే స్టిక్ అయ్యి ఉండకూడదు. ఆఫర్ లెటర్ వచ్చినా, జాయినింగ్ లెటర్ వచ్చినా వీ ఆల్వేస్ వాంటెడ్ టు కీప్ ఏ బెటర్ ఆపర్చునిటీ హ్యాండీ అనమాట. ఎందుకంటే మనకి ఆఫర్ లెటర్ ఇచ్చి, జాయినింగ్ లెటర్ ఇచ్చి అన్నీ ఇచ్చాక కూడా ఈ హెచ్ఆర్స్ వారు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదనమాట. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆన్ దేర్ హ్యాండ్. సో, వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొనే మనకి కాల్స్ అనేవి చేస్తారు వాళ్ళు. ఈవెన్ దో దే హ్యావ్ డిస్పాచ్డ్ ఆఫర్ లెటర్ ఇచ్చినా, జాయినింగ్ లెటర్ ఇచ్చినా అవేవి వాళ్ళు కేర్ కూడా చెయ్యరు. సో, 1 ఆర్ మల్టిపుల్ ఆఫర్స్ పెట్టుకోవడం అనేది ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో, ఐ వాజ్ ఈవెన్ కంటిన్యూయింగ్ ద సేమ్ జాబ్ సర్చ్ అనమాట. తర్వాత నేను బర్క్లెస్ బ్యాంక్ అని చెప్పి దానికి కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నాను. బర్క్లెస్ బ్యాంక్ ఇది బెంగుళూరు లొకేషన్‌లో దే డోంట్ హ్యావ్ ఎనీ బ్రాంచ్ అనమాట. ఇట్ వాజ్ కంప్లీట్‌లీ లొకేటెడ్ ఇన్ పూణే. సో, ఇట్స్ పూణే బేస్డ్. సో, బార్క్లేస్ బ్యాంక్ ఈజ్ ఆల్సో ఏ లండన్ బేస్డ్ బ్యాంక్. సో, అది కూడా చాలా మంచి ప్రెస్టీజియస్ బ్యాంక్. సో, నాకు బర్క్లేస్ బ్యాంక్‌లో, వెల్స్ ఫార్గోలో రెండిట్లో ఆఫర్ వచ్చుండే. నేను బర్క్లేస్ బ్యాంక్ ఎందుకు చూస్ చేసుకోలేదు అనంటే ఐ వాజ్ క్యారింగ్ మై సెకండ్ చైల్డ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఐ డిసైడెడ్ ట్రావెలింగ్ టు పూణే విల్ బీ లిటిల్ హెక్టిక్ కదా! వెన్ అగైన్ ఐ వాంటెడ్ టు గెట్ బ్యాక్ టు డెలివరీ డేట్, డ్యూ డేట్ దగ్గర పడేటప్పుడు ఆ ట్రావెల్ అదంతా ఎందుకో నాకంత సేఫ్ కాదేమో అని అనిపించింది. దట్ టు మోర్ ఓవర్ ఇద్దరు పిల్లలు అవుతారప్పుడు. హ్యాండ్లింగ్ ఆల్ దీస్ వుడ్ బీ లిటిల్ టఫ్ అని అనిపించి, దట్ టు నాకు వెల్స్ ఫార్గో వాజ్ ఆఫరింగ్ లిటిల్ హై పే అట్ దట్ టైమ్. సో, ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే కొంచెము ప్రిఫరెన్స్ అటు సైడే వెళ్తాం కదా! సో, దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ చోజన్ టు జాయిన్ వెల్స్ ఫార్గో అనమాట. సో, అలా నేను వెల్స్ ఫార్గో జాయిన్ అయ్యాను. వెల్స్ ఫార్గో ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అది. యాక్చువల్‌గా నేను, మా హస్బెండ్ వేరే ఒక కంపెనీ నేమ్ నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా గుర్తు రావట్లేదు, కానీ వేరే ఒక కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర. మై హస్బెండ్ వాజ్ ఆన్ హిస్ వర్క్. హీ జస్ట్ డ్రాప్డ్ మీ ఆన్ ద వే అనమాట. సో, నన్ను అక్కడ డ్రాప్ చేసి తను వర్క్‌కి వెళ్ళిపోయారు. నేను అక్కడ వెయిట్ చేసి నాకెందుకో అంటే అప్పుడే ఐ హావ్ కన్సీవ్డ్ అనమాట. నాకు ఏమంటారు, ఆ సెన్సేషన్ అన్నది నాకు కొద్దిగా అన్‌ఈజీగా అనిపించి, నాకు కొంచెం హెల్త్ కోఆపరేట్ చేయక ఐ కుడెంట్ స్టాండ్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అక్కడ చాలాసేపు నిల్చోపెట్టే టైంకి నేను నిల్చోలేక నాకు కొంచెం కళ్ళు తిరిగినట్లు అలా అనిపించి ఐ కాల్డ్ మై హస్బెండ్, ఓకే బెటర్ గో బ్యాక్ హోమ్, నాకెందుకో కొంచెము కన్వీనియంట్‌గా లేదు ఇక్కడ, ఐ కుడెంట్ స్టాండ్ మచ్ అని చెప్పి ఐ గేవ్ హిమ్ ఏ కాల్. సో, మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకున్నారు. పిక్ చేసుకొని దారిలో వెళ్తూ ఉన్నప్పుడు నాకు వెల్స్ ఫార్గో కంపెనీ బోర్డ్ కనిపించింది. నాకు అప్పుడు గుర్తొచ్చిందనమాట, ముందు రోజు ఈవినింగ్ నాకు ఇంటర్వ్యూ మెయిల్ వచ్చుండే. బట్ ఐ కంప్లీట్‌లీ ఫర్గాట్. ఐ డోంట్ నో ఎలా మర్చిపోయానో కూడా నాకు తెలీదు. బికాజ్ నేను ముందు నేను ఎప్పుడైతే స్టాండింగ్ లైన్‌లో నిల్చున్నానో నాకు ఆ కంపెనీకి జాయిన్ అవ్వడము నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా ఉండి నేను ఆ కంపెనీకెళ్ళాను. నాకు వెల్స్ ఫార్గో అన్నది లైక్ ఓన్లీ 1 లొకేషన్‌లోనే ఉంటుందనమాట బెంగుళూరులో. సో, ఓన్లీ హైదరాబాద్ అండ్ బెంగుళూరు లొకేషన్స్‌లో మాత్రమే ఉండేది వెల్స్ ఫార్గో. సో, నేను అప్పుడు గుర్తొచ్చి దారిలో ఇంటికెళ్తూ ఉన్న టైంలో కంపెనీ పాస్ అయ్యాక కూడా మా హస్బెండ్, "ఏ ఆగు ఒక్క నిమిషము, నాకు నిన్న వెల్స్ ఫార్గో కూడా ఇంటర్వ్యూ కాల్ వచ్చిందని" చెప్పి అప్పుడు మెయిల్ ఓపెన్ చేసి అక్కడ గేట్ పాస్ దగ్గర ఆ మెయిల్ చూయించి ఐ ఎంటర్డ్ ఇంటు ద కంపెనీ ప్రెమిసెస్ అనమాట. అక్కడ విజిటర్ ఐడీ తీసుకొని దట్స్ హౌ ఐ అటెండెడ్ ద ఇంటర్వ్యూ.
సో, అలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను నేను. అలా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో ఐ స్టిల్ హ్యావ్ దట్ పర్సన్స్ కాంటాక్ట్ వివేక్ విశ్వకర్మ. I don't know whether he knows it or not. Uh, he is my inspiration. He is my role model sort of buddy అనమాట. సో, he is the one conducted my technical rounds and HR round. Vivek, thank you so much for selecting me for Wells Fargo. అక్కడ కూడా హీ ఆస్క్డ్ మీ టు రైట్ కపుల్ ఆఫ్ ద కోడింగ్ కొన్ని ప్రోగ్రామ్స్ కోడింగ్ రాయమని చెప్పారు. బికాస్ దట్ రోల్ ఈస్ ఫర్ ఆటోమేషన్ టెస్టర్. సో, ఆటోమేషన్ చేయాలంటే మనకి జావా కోడింగ్ రావాలి, సెలీనియం రావాలి. ఆటోమేషన్ టూల్ అనమాట ఇదంతా. జావా కోడింగ్ రావాలి, సెలీనియం ఆటోమేషన్ టూల్ వచ్చి ఉండాలి. ఇంకా కొంచెము బ్యాక్గ్రౌండ్లో లైక్ లోడింగ్, బిల్డ్ టెక్నాలజీస్ ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో, అవన్నీ వచ్చి ఉండాలి. సో, హీ కండక్టెడ్ ద ఇంటర్వ్యూ ఇన్ ఆల్ దోస్ టర్మ్స్.